100 వీడియోలు చూస్తే వీరుడంటారు. అదే ఒక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన దేవుడంటారు. హలో ఎవ్రీవన్. ఐపీఎల్ ఆక్షన్‌కి ముందు కేకేఆర్ దగ్గర అందరికన్నా ఎక్కువ పర్స్ ఉంది. వాళ్ళ పర్స్ చూస్తే ఏకంగా 64.3 క్రోర్స్‌గా ఉంది. ఇంత పర్స్ ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు హై సాలరీ ఉన్న ప్లేయర్స్‌ని రిలీజ్ చేశారు. అండ్ వాళ్ళకి ఎక్స్ట్రాగా 12 క్రోర్స్ యాడ్ అయ్యాయి. మిగతా ఏ టీమ్స్ కూడా అలా యాడ్ అవ్వలేదు. ఓన్లీ కేకేఆర్ టీమ్ కి మాత్రమే 12 క్రోర్స్ యాడ్ అవడానికి రీజన్ ఏంటంటే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో కేకేఆర్ టీం ఒక లూప్ హోల్ యూస్ చేసుకుంది. అదైతే వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ అయింది. ఆ లూప్ హోల్ ఏంటో తెలియాలంటే మీకు ముందు ఆక్షన్ రూల్స్ తెలియాలి. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఒక టీం టోటల్ గా 6 ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకోవచ్చు. ఇందులో 5 క్యాప్డ్ ప్లేయర్స్ అండ్ 2 అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఉండొచ్చు. అండ్ ఫస్ట్ ప్లేయర్ కి 18 క్రోర్స్ పే చేయాలి, సెకండ్ ప్లేయర్ కి 14 క్రోర్స్, థర్డ్ ప్లేయర్ కి 11 క్రోర్స్, అండ్ ఫోర్త్ ప్లేయర్ కి మళ్ళీ 18 క్రోర్స్, అండ్ ఫిఫ్త్ ప్లేయర్ కి 14 క్రోర్స్ పే చేయాలి. ఒకవేళ సింగిల్ అన్క్యాప్డ్ ప్లేయర్ ని రిటర్న్ చేసుకుంటే 4 క్రోర్స్ పే చేయాలి. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకుంటే 4+4 8 క్రోర్స్ పే చేయాలి. ఇదైతే ఐపీఎల్ పెట్టిన రూల్స్. అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే ఇండియా టీం తరపున డెబ్యూ చేయని వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ గా పంజాబ్ కింగ్స్ లో శశాంక్ సింగ్ ఉన్నాడు కదా, తను ఇప్పటి వరకు ఇండియా టీం తరపున ఆడలేదు. అండ్ పంజాబ్ కింగ్స్ తనని అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటర్న్ చేసుకుంది. కేకేఆర్ టీం 2025 లో రిటర్న్ చేసిన ప్లేయర్స్ చూస్తే వాళ్ళు ఫస్ట్ ప్లేయర్ గా రింకు సింగ్ ని రిటర్న్ చేశారు. అండ్ తనకి 13 క్రోర్స్ పే చేశారు. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేయర్స్ గా వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ అండ్ ఆండ్రూ రసెల్ కి ఈచ్ 12 క్రోర్స్ పే చేశారు. హర్షిత్ రాణా అండ్ రమణ్దీప్ ఇద్దరు ఆ టైంలో అన్క్యాప్డ్ ప్లేయర్స్ కాబట్టి ఈచ్ 4 క్రోర్స్ పే చేశారు. వీళ్ళ అందరి అమౌంట్ కలిపితే 13+12+12+4+4 =57 క్రోర్స్ స్పెండ్ చేశారు. ఇక్కడ కేకేఆర్ టీం వాళ్ళు ప్లేయర్స్ కి ఇవ్వాల్సిన శాలరీ కన్నా తక్కువ శాలరీ ఇచ్చారు. కానీ మనం ముందు చెప్పిన ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ప్రకారం 6 ప్లేయర్స్ రిటర్న్ చేస్తే ఫస్ట్ 3 ప్లేయర్స్ కి 18, 14 అండ్ 11 క్రోర్స్ పే చేయాలి. అండ్ ఫోర్త్ ప్లేయర్ కి మళ్ళీ 18 క్రోర్స్ పే చేయాలి. అండ్ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ కాబట్టి 4+4 8 క్రోర్స్ పే చేయాలి. మొత్తం కలిపితే 69 క్రోర్స్ స్పెండ్ చేయాలి. కేకేఆర్ టీం వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అమౌంట్ చూస్తే 69 క్రోర్స్ గా ఉంది. బట్ వాళ్ళు ప్లేయర్స్ కి తక్కువ శాలరీ ఇచ్చి 57 క్రోర్స్ మాత్రమే స్పెండ్ చేశారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఐపీఎల్ 2025 ఆక్షన్ కోసం ప్రతి టీం దగ్గర 120 క్రోర్స్ పర్స్ ఉంటుంది. రూల్స్ ప్రకారం 120 క్రోర్స్ లోంచి కేకేఆర్ వాళ్ళు స్పెండ్ చేయాల్సిన 69 క్రోర్స్ మైనస్ చేస్తే 51 క్రోర్స్ ఉంటుంది. సో 2025 ఆక్షన్ లోకి కేకేఆర్ వాళ్ళు 51 క్రోర్స్ పర్స్ తోనే వెళ్లారు. బట్ ఇప్పుడు చూస్తే 2026 ఆక్షన్ లో వాళ్ళకి ఎక్స్ట్రాగా 12 క్రోర్స్ యాడ్ అయ్యాయి. అది ఎలా అంటే కేకేఆర్ వాళ్ళు ప్లేయర్స్ కి 57 క్రోర్స్ మాత్రమే స్పెండ్ చేశారు. బట్ మెగా ఆక్షన్ రూల్స్ ప్రకారం 69 క్రోర్స్ వాళ్ళ పర్స్ నుండి డిడక్ట్ అయ్యాయి. ఇప్పుడు 69 క్రోర్స్ మైనస్ 57 క్రోర్స్ చేస్తే 12 క్రోర్స్ వస్తాయి. ఆ 12 క్రోర్స్ ఇప్పుడు పర్స్ లోకి యాడ్ అయ్యాయి. అంతే సింపుల్. వెయిట్ ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. సో ఇక్కడ రూల్స్ ఏంటంటే కేకేఆర్ వాళ్ళు ప్లేయర్స్ కి తక్కువ శాలరీ పే చేశారు. బట్ మెగా ఆక్షన్ లో ఫుల్ శాలరీ పే చేసినట్టుగా కన్సిడర్ చేసి టీం పర్స్ నుండి 69 క్రోర్స్ మైనస్ చేశారు. కానీ మినీ ఆక్షన్ లో రూల్స్ చేంజ్ అవుతాయి. కేకేఆర్ వాళ్ళు ప్లేయర్స్ కి 57 క్రోర్స్ మాత్రమే పే చేశారు కాబట్టి ఆ అమౌంట్ మాత్రమే పర్స్ నుండి మైనస్ చేస్తారు. సో కేకేఆర్ టీం ఇంతకు ముందు మెగా ఆక్షన్ లో ప్లేయర్స్ కి తక్కువ అమౌంట్ పే చేయడం వల్ల ఇప్పుడైతే మినీ ఆక్షన్ లో హెల్ప్ అయింది. మీకు డౌట్ రావచ్చు, వేరే టీమ్స్ కూడా చేయొచ్చు కదా అని. అఫ్ కోర్స్ చేయొచ్చు, బట్ ఎవరు ఇలా చేయలేదు. కేకేఆర్ ప్లేయర్స్ తక్కువ అమౌంట్కి ఒప్పుకున్నారు. అండ్ వేరే టీం ప్లేయర్స్ ఇలా తక్కువ అమౌంట్కి ఒప్పుకుంటారు లేదో కూడా చెప్పలేము. ఎందుకంటే కేకేఆర్ ప్లేయర్స్ చాలా లాయల్, అందుకే తక్కువ అమౌంట్కి ఒప్పుకున్నారు. కాకపోతే ఫ్రాంచైజీ లాయల్ గా లేదు, అందుకే రసీలు వదిలేశారు. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు అర్థమైతే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట కొట్టండి. కుమార్ వర్మ యూట్యూబ్ ప్రతి యూజర్కి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి గంటని కొట్టు.